మ్, హలో హాయ్ నమస్తే అందరూ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఒక డౌట్ ఉంది, కంపోజింగ్ అంటే ఏంటి సార్, కంపోజిషన్ ఏంటి అనేసి. మనం కంపోజింగ్ అన్నప్పుడు రెండు రకాలుగా ఊహించుకోవాలి. ఒకటి టెక్నికల్ కంపోజిషన్, ఒకటి యాక్టర్స్ కంపోజిషన్. టెక్నికల్ కంపోజిషన్ అంటే కెమెరా సంబంధించిన కంపోజిషన్. యాక్టర్స్ కంపోజిషన్ అంటే యాక్టర్స్ మూమెంట్. హీరో కూర్చొని ఉన్నాడు, హీరోయిన్ వచ్చింది, విలన్ నడుచుకుంటూ వచ్చాడు, తండ్రి అన్నం తింటూ ప్లేట్ పట్టుకొచ్చాడు, ప్లేట్ హీరోకి ఇచ్చాడు. ఇది యాక్టర్స్ కంపోజిషన్స్. అదే కంపోజిషన్ కెమెరాకి వస్తే దానికి మళ్ళీ రూల్స్ వేరు, ఆ టెక్నికల్ రూల్స్ వేరు. కాబట్టి కంపోజిషన్ అనే వర్డ్కి రెండు మీరు ముందుగా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒకటి యాక్టర్స్ కంపోజిషన్స్, కూర్చున్నారా, నిలబడ్డారా, మూమెంట్ ఉందా అనేసి. ఇంకోటి టెక్నికల్ కంపోజిషన్ కెమెరా ప్రకారం దానికి రూల్ ఆఫ్ థర్డ్, గోల్డెన్ రూల్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫ్రేమింగ్స్ ఏంటి, ఆ ఫ్రేమ్లో ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోకస్ ఎలా ఉండాలి, ఫోర్గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది కెమెరా కంపోజిషన్. యాక్టర్స్ కంపోజిషన్, కెమెరా కంపోజిషన్. కంపోజిషన్ అనే వర్డ్కి ఈ రెండు అర్థాలు వస్తాయి. మీకు ఏ అర్థం కావాలో దాన్ని మళ్ళీ మనం డీటెయిల్గా చూద్దాం.